హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ ప్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఇందులో మీకు ఎవరు బాగా నచ్చారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ వీళ్ళ ఇందులో ఉన్నారో వాళ్ళని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ బిగ్ బాస్కి కంటెస్టెంట్ని ఎలా తీసుకుంటారంటే, ఫుల్ వైరల్ అయిన వాళ్ళని, ఏదన్నా కాంట్రవర్షియల్ టాపిక్ ఉంటుంది కదా దాంట్లో ఇరుక్కున్న వాళ్ళని. ఇప్పుడు లేటెస్ట్గా మంగ్లీ గారు ఉన్నారు కదా, మంగ్లీ గారిని, అలాంటి వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు మంగ్లీ గారిని తీసుకునే కూడా హై ఛాన్సెస్ ఉంది వాళ్ళు వచ్చేకి. ఎందుకంటే వాళ్ళు బాగా వైరల్ అయ్యారు, ముందుగానే తెలుసు అందరికీ. ఇప్పుడు వైరల్ అయ్యారు, ఏదైతే ఆవిడ పైన నెగిటివ్ ఉందో దాన్ని వాళ్ళు వచ్చి లోపలికి పోగొట్టుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అందుకే బిగ్ బాస్కి వస్తే, ఒక ప్లాట్ఫామ్కి వస్తే నేను ఇలా చేయలేదు. ఇప్పుడు ఎలాగైతే ఇంతకుముందర సంజన గారు, అంతకుముందర ఏదో ఒక కేసు ఉన్నింది, అది చాలామందికి తెలీదు, ఆవిడే చెప్పుకున్నారు బిగ్ బాస్ స్టేజ్ మీద. ఆ తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆవిడ మంచిదిరా అనే ముద్ర వేసుకొని పోయారు కదా, అలా ఈసారి సెప్టెంబర్ 6th నుంచి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతోంది. చూద్దాం ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ 99 మెంబర్స్ని పెడతారా, లేకుంటే ఇంకో థీమ్ అనుకుంటున్నారా అని. ఇప్పటికైతే ప్లానింగ్లో ఉంది, ఇంకా ఏ థీము కన్ఫామ్ చేసుకోలేదు. ఇప్పటికి ఈ థీమ్ పెడదామా అని అనుకుంటూ ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లో కన్ఫామ్ అయిపోతుంది ఇది. ఈసారి అగ్ని పరీక్ష సీజన్ ఉంది. ఈసారి ఎక్కువ మంది ఇంకా అగ్ని పరీక్ష సీజన్ 2కి వస్తున్నారు. వాళ్ళలోంచి కొంతమంది ఇంకా షోస్ ఉన్నాయి, ఆ షోస్లోంచి కొంతమందిని, ఇప్పుడు కొంతమంది ఎవరైతే వైరల్ అయ్యారో దాంట్ నుంచి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి, ఆ తర్వాత ఇక్కడ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 నుంచి, ఇలా అందరినీ తీసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్స్ పవన్ సాయి. ఈయన మీ అందరికీ తెలిసే ఉంటుంది, తనుజ గారు అలాగే వీళ్ళు సీరియల్ చేసినట్టున్నారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈయనైతే బిగ్ బాస్ సీజన్ 10కి కంటెస్టెంట్గా రాబోతున్నాడు. ఈయన కూడా కొంచెం నెగిటివ్ ఉంది, ఇలా అని. ఆ టాపిక్స్ మనకి ఇప్పుడు అనవసరం. దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఈయనైతే బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే అవకాశం ఉంది. పవన్ సాయి గారు అందరికీ తెలుసు మీకు, బిగ్ బాస్ సీజన్ 9లో కూడా తనుజ గారికి ఎక్కువగా సపోర్ట్ చేశారు, స్టేజ్ మీదకి కూడా వచ్చారు, ఒక డైలాగ్ కూడా వేశారు, అర్జున్ రెడ్డి డైలాగ్. ఈయనైతే బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత సెకండ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి నూక్ రాజు, ఆసియా, వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. వస్తే వీళ్ళు ఇద్దరిని జోడీగా తీసుకుంటారు. జోడీగా వస్తేనే ఎక్కువ వీళ్ళకి టీఆర్పీ కానీ ఆ గొడవలు కానీ జరుగుతాయి. ఇప్పుడు ఎలాగైతే ఆసియాని నూక్ రాజు డామినేట్ చేస్తున్నాడో, అదేవిధంగా బిగ్ బాస్లో కూడా చేస్తే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు, ఎక్కువ మంది చూస్తారు. అదే వీళ్ళకి కావాలి కాబట్టి ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది. జంటగా వీళ్ళు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏదన్నా టాస్క్ ఓడిపోతే నూక్ రాజు ఈజీగా తీసుకోలేడు, ఆసియా మీద అరుస్తాడు, ఇలా చేసి ఉండాలి అని. ప్లానింగ్ కూడా బాగా వేస్తాడు, ఇలా ఆడాలి అలా ఆడాలని. ఏదో ఒకటి గొడవ అవుతూ ఉంటుంది కాబట్టి ఆసియా నూక్ రాజు వీళ్ళిద్దరినీ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ లేదు, ఇద్దరిని తీసుకోరు, ఒక్కరినే తీసుకోవాలంటే నూక్ రాజుని తీసుకుంటారు. నూక్ రాజు అయితే ఎక్కువ ప్లాన్లు వేస్తారు, ఓడిపోతే ఎక్కువ అరుస్తాడు, కొంచెం ప్లానింగ్లు ఉంటాయి కదా, అలాంటివన్నీ వేస్తాడు. దానికే నూక్ రాజుని తీసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్, వసంతి కళ్యాణ్ ఉన్నారు కదా, వీళ్ళల్లో కళ్యాణ్ అయితే తీసుకుంటారు. కళ్యాణ్ కూడా కొంచెం ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. గేమ్ ఓడిపోతే అంతగా తీసుకోడు, బాగా గేమ్స్ ఆడతాడు. ఇది మెయిన్, బాగా గేమ్స్ ఆడతాడు. అందుకే ఇతను కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. బాగా గేమ్స్ ఆడతాడు, ఫిట్గా ఉన్నాడు, ఎక్కువ గొడవలు పడేకే అవకాశం ఉంది. అందుకే ఇతను కూడా కళ్యాణ్ని బిగ్ బాస్ సీజన్ 10కి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీపిక. కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లో దీపికని చూసే ఉంటారు. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ షో అనే కాదు, ఏ షోకి వచ్చినా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తుంది ఆమె, ఫుల్ జోష్లో ఉంటుంది, బాగా టాస్క్ ఉంటుంది, బాగా పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈమెను కూడా కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఆమె ఆల్రెడీ చెప్పేసింది, నేను కూడా ఈసారి రాబోతున్నాను అని. ఈమె బిగ్ బాస్ సీజన్ 10లో మనం చూడబోతున్నాం. ఇంకా అదే షోలో, కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 షోలో హరి అని ఉన్నాడు కదా, హరి అయితే అందరికీ తెలుసు, స్టార్ మార్క్ వర్క్ చేస్తూ ఉంటాడు, డైలాగ్ రైటర్గా, అలాగే టాస్క్లు ఇలా ఉండాలి, స్క్రిప్ట్ రైటర్గా ఇలా పనిచేస్తూ ఉంటాడు. హరి కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం నెగిటివ్ అయితే ఉంది, కానీ అది వేరే వాళ్ళ మీద, అదే వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ మీద జోక్స్ వేస్తాడు, డైలాగ్స్ అతనే రాస్తాడు కదా, అందుకు కొంచెం నెగిటివ్ ఉంది అంతే. అది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత తన గేము, తన మాటలు చూసిన తర్వాత చేంజ్ అవ్వచ్చు, చెప్పలేం. ఫస్ట్లో నెగిటివ్ ఉన్న వాళ్ళు ఆ తర్వాత ఫుల్ పాజిటివ్ అవ్వచ్చు. సంజన గారికి అయితే ఎంతో నెగిటివ్ ఉన్నింది. ఒక్క సెకండ్లో ఒక గుడ్డు దొంగతనం చేసి గేమ్ అంతా తన వైపు తిప్పుకొని ఫుల్ పాజిటివ్ అయ్యారు, వచ్చేసారు లాస్ట్ వరకు. అలా ఎవరన్నా చేంజ్ అవుతావు, ఒక్క మూమెంట్ చాలు బిగ్ బాస్లో చేంజ్ అవ్వడానికి. ఎంతన్నా నెగిటివ్ ఫుల్ పాజిటివ్ అయిపోతుంది. తనని డిఫెండ్ చేసే వాళ్ళు చాలామంది ఫ్యాన్స్ దొరుకుతారు. అందుకే బిగ్ బాస్ కావాలి.
ఇప్పుడు వచ్చేసి హరి కనుక వస్తే ఈసారి కమెడియన్స్ విన్నర్ కావాలని ఒక గట్టిగా ట్రెండ్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందర రోహిణి గారు, ఆ తర్వాత వెంటనే ఇమాన్యువల్ ఇలా వచ్చినా కూడా గెలలేకపోయారు. కమెడియన్స్ అయితే ఓన్లీ ఎంటర్టైన్ వరకేనా, వాళ్ళకి కప్పు రాదా అని ఒక ట్యాగ్ ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా దీన్ని ట్రెండ్ చేస్తాడు. లేదు మేము పంపించేస్తాం అది కాదు, ఇది ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది. ఈసారి కమెడియనే గెలవాలి. ఇంకోటి ట్రెండ్ అవుతుంది, ఈసారి లేడీ విన్నర్ అవ్వాలి బిగ్ బాస్లో. ఇవి రెండు ట్రెండ్ అవుతాయి. ఒకటి లేడీ విన్నర్ అన్న అవ్వాలి, ఇంకోటి వచ్చేసి ఇలా కమెడియన్ అన్న విన్నర్ అవ్వాలి అని. కానీ ఎవరైతే టాస్క్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. కానీ ఈ రెండు బాగా ట్యాగ్స్ వైరల్ అవుతాయి. హరి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ శివకుమార్ తెలుసు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఎంత బాగా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తాడో, కొంచెం అగ్రెషన్ కూడా ఎక్కువే చూపిస్తాడు. గేమ్ ఆడాలనే పట్టుదల ఉంది, దానికే ఇతన్ని తీసుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ ఎలాగో శివకుమార్ కూడా అలాగే ఫుల్. అతను ముందు నుంచి ఇంతకు ముందర సీజనే రావాల్సింది, రాలేదు. ఈసారి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో వచ్చాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్కే ఇతను కూడా వస్తాడు. బాగా టాస్క్లు ఆడతాడు, పర్ఫార్మెన్స్ చేస్తాడు. కాబట్టి లెగ్ ఇంజూరీ అయినా ఎంత బాగా టాస్క్లు ఆడాడు. అందుకే బిగ్ బాస్ సీజన్ 10లో ఇతన్ని కూడా మనం చూడబోతున్నాం, శివకుమార్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మంగ్లీ. ఈసారి కన్ఫామ్గా బిగ్ బాస్ సీజన్ 10కి మంగ్లీ గారు అయితే వస్తారు. ఇప్పటి వరకు ఆవిడ మీద ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని అంతా పాజిటివ్గా మార్చుకోవడానికి ఇప్పటికి ఆవిడ మీద ఏవైతే అన్నీ చెప్తున్నారో అవి నిజమో అబద్ధమో మనకి ఈ వీడియోకి ఈ టాపిక్కి అనవసరం. దాన్ని నేను ఇలా కాదు, నా మీద ఇలా వేశారు, లేకుంటే ఏదో ఒకటి చెప్పుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 10కి అయితే వీళ్ళు వస్తారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ తేజస్విని గౌడ ఫుల్ ఎప్పటి నుంచి 2 సీజన్స్ నుంచి రావాల్సింది, ఆవిడైతే రాలేదు. ఈసారి కుక్ విత్ జాతరత్నాల్లో ఉన్నారు కాబట్టి అలాగే బిగ్ బాస్ సీజన్ 10 కూడా వచ్చే అవకాశం ఉంది. ఈవిడకైతే ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. అమర్దీప్ గారి వైఫ్ ఈవిడ, అందరికీ తెలుసు. ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్ బేస్ అయితే ఎక్కువగా ఉంది. ఒకవేళ లేడీ విన్నర్ అంటారు కదా, అది ఈవిడ మీద కూడా ఉపయోగించవచ్చు. ఈసారి లేడీ విన్నర్ కావాలి, ఈమె విన్నర్ కావాలి అన్నది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లవి గౌడ గారు. ఈవిడ కూడా మీకు తెలుసు సీరియల్లో యాక్ట్ చేస్తారు. ఇప్పుడు కుక్ విత్ జాతరత్నాలు సీజన్ 2లో ఉన్నారు. ఈవిడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సోనియా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి సోనియాని అయితే తీసుకుంటారు. సిద్ధుని తీసుకోరు, సోనియాని తీసుకుంటారు. ఎందుకంటే సోనియా కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది, కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. కాబట్టి కొంచెం ఎక్కువగా గొడవలు పడే వాళ్ళే కావాలి, వేరే వాళ్ళ దగ్గర పోయి ముచ్చలు పెట్టే వాళ్ళు కావాలి, వాళ్ళు ఇలా అని. అందుకు సోనియాని అయితే తీసుకుంటారు. ఈసారి గట్టి పోటీ ఇస్తుంది కంటెస్టెంట్లు కాబట్టి సోనియా వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ 10కి. సిద్ధు అయితే రాడు కొంచెం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఫోల్క్ సాంగ్స్ నుంచి ఇద్దరినైతే అనుకుంటూ ఉన్నారు. ఒకటి వచ్చేసి నాగదుర్గ గారు, మీకు తెలిసే ఉంటారు. ఫోల్క్ సాంగ్ చూస్తే ఫుల్ ఫేమస్, బాగా ట్రెండింగ్ వీడియోస్ మిలియన్స్లో వ్యూస్ పోతాయి ఆమె కనుక సాంగ్ రిలీజ్ చేస్తే. ఇంకోటి వచ్చేసి మాధురి గారు అని రీసెంట్గా ఫేమస్ అయ్యారు. బాగా ట్రెండింగ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ ఫోల్క్ సాంగ్స్ అవన్నీ ఆవిడే చేస్తున్నారు, మాధురి గారని. ఇద్దరు ఫోటోలు వేస్తాయి. ఈవిడ వచ్చేసి నాగదుర్గ, ఈవిడ వచ్చేసి మాధురి గారని. ఇద్దరు ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది ఫోల్క్ సాంగ్స్ నుంచి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంధ్య అయితే ఫస్ట్లో వచ్చినప్పుడే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి వాళ్ళని వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత ఫుల్ ఫైర్ మీద ఆడింది. ఏదైతే లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నారో దాన్ని కూడా ఇచ్చేసుకొని గట్టిగా సమాధానం ఇస్తూ టాస్క్లు ఆడింది. ఆ తర్వాత జరిగింది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషనే జరిగింది వాళ్ళది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే అవకాశం ఉంది. ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ఆడియన్స్ అలాగే ఇంకొంచెం ఆమె కూడా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నాకు ఫుల్ పాజిటివ్ ఉంది, ఆడియన్స్ కూడా బిగ్ బాస్ సీజన్ 10కి రావాలని కోరుకుంటున్నారు అని. వాళ్ళకి ఇలాంటి కంటెస్టెంట్ కూడా కావాలి. అందుకే ఈమెనే అప్రోచ్ అయినా, ఈమె బిగ్ బాస్ సీజన్ 10కి అప్రోచ్ అయినా ఈమె కూడా వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ 10కి. ఇంకా ఆ తర్వాత రాకేష్ ఈటీవీ నుంచి ఇప్పుడు మా టీవీకి వచ్చాడు. కుక్ విత్ జాతరత్నాలు సీజన్ 2లో చేస్తున్నాడు. ఇతను కూడా వచ్చే అవకాశం ఉంది. బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోనే ఇతన్ని తీసుకుంటారు. టాస్క్లు అవన్నీ కాదు కానీ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు మనం చూడాలి, ఎలా ఆడతాడు, బుద్ధి ఎలా ఉపయోగిస్తాడు, ఆ తర్వాత వంట వేరే చేస్తున్నాడు, ఇదొకటి ప్లస్. ఇతను కూడా మనం బిగ్ బాస్ సీజన్ 10లో చూసేకి ఎక్కువగా అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకొకరు వచ్చేసి కావ్యశ్రీ. ఈమె కూడా ఇంతకు ముందర సీజనే రావాల్సింది. ఎప్పుడైతే నిఖిల్ సీజన్ అయిపోయిందో ఆ తర్వాత అనుకున్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు ఈమె జీ తెలుగులో ఏమో పనిచేస్తున్నట్టుంది. వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ 10కి. ఇప్పటికే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళైతే వచ్చేలాగా ఉన్నారు. చూద్దాం వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.